श्रीमहागणाधिपतये नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तं पुनः पुनः। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయులందరికీ కూడా భక్తిపూర్వక నమస్కారాలు. మనం మన శిల్పశాస్త్రం మరియు మన దేవాలయాలు, మన వాస్తుశాస్త్రం ఇవన్నీ కూడా వేదము నుండి వచ్చాయని మనం జ్ఞాపకంగా ఉంచుకోవాలి. పురాతనమైనటువంటి దేవాలయాలు, వాటిలో ఉన్నటువంటి శిలాశాసనాలు మరియు మనకు లభ్యమయ్యేటటువంటి తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ మరుగున పడకుండా కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు అత్యధికంగా కృషి చేశారు. అందులకై ఎందరికో ఆయన మార్గదర్శనం చేశారన్నమాట. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పద్మ విభూషణ గ్రహీత ఆర్ నాగస్వామి గారు. ఈయన చెన్నై, ఈయన తమిళనాడులో ప్రఖ్యాతమైనటువంటి ఆర్కలాజీ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి డైరెక్టర్గా ఈయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. వీరి తండ్రి పేరు శ్రీ రామచంద్ర శాస్త్రియల్. వీరు గొప్ప సంస్కృత పండితుడు. మన యొక్క రామచంద్రన్ నాగస్వామి ఎవరైతే పద్మవిభూషణ్ తీసుకున్నారో ఆయన సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు మరియు సంస్కృత సాహిత్యంలో పిహెచ్డి చేశారు ఈయన. మరియు భారతీయ కళలు వీటిపైన పరిశోధన చేశారు పూనా. ఇట్టి గొప్ప వ్యక్తి ఈ మన దేశంలోనే అత్యధిక ప్రభావితమైనటువంటి చరిత్ర గురించి అధ్యయనం చేసినటువంటి శ్రీ రామచంద్రన్ నాగస్వామి లండన్లో నటరాజు విగ్రహం గురించి ఒకసారి చర్చ జరుగుతూ ఈ యొక్క లండన్లో ఉన్న మన దేశపు యొక్క నటరాజు విగ్రహం వాటిపైన తీర్మానం ఇవ్వాల్సినప్పుడు మహాస్వాముల వారి ఆదేశంతో లండన్కి వెళ్ళి దాని యొక్క కాంస్య విగ్రహం యొక్క కాలము, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారన్న విషయాలన్నింటినీ కూడా లండన్ కోర్టులో ఆయన చెప్పినప్పుడు అక్కడున్నటువంటి న్యాయాధిపతి ఆశ్చర్యపోయాడు అనమాట. ఆయన గురించి గొప్పగా చాలా విలువైనటువంటి విషయాలు చెప్పారు అన్నారు. ఈయనకు పద్మవిభూషణ అనేటువంటిది కళారంగంలో ఈయనకు లభ్యమైంది. ఈయన అనేకమైన కార్యక్రమాలు చేశారు. నేను ఈయన్ని చూశాను. కాంచి కామకోటి పీఠంలో మహాస్వాముల వారికి మరియు కాంచి పీఠానికి అత్యంత ప్రియభక్తుడు. మన శాస్త్రాలు వీటిపైన గొప్ప అధ్యయనం చేసిన ఆయన. కాంచి 69వ పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల ఆధ్వర్యంలో కాశ్మీర్లో విశ్వయజ్ఞం జరిగింది. ఆ విశ్వయజ్ఞంలో శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారి యొక్క ఆదేశానుసారం నేను కాశ్మీర్లో 15 రోజులు ఆ కార్యక్రమంలో పాల్గొనే సౌభాగ్యం నాకు కలిగిందనమాట. ఈయన గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకోవాల్సింది ఉంది. రామచంద్ర నాగస్వామి ఈయన ఆర్కలాజీలో
చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. నేటి భావితరానికి అందించాలని చెప్పేసి ఆయన చిన్న చిన్న పుస్తకాలను ఆయన రచించి ఎందరికో వేల కొలది పాఠశాలల్లో మరియు కళాశాలల్లో వితరణ చేశారు. కేవలం 10 పైసలకు ఒక్కొక్క పుస్తకాన్ని అందించారన్నమాట. దీనికి కారణం ఏమిటంటే మన యొక్క భారతీయ విద్యార్థులందరికీ కూడా మన మహారాజులు చేసినటువంటి దేవాలయాలు, వాటి యొక్క నిర్మాణం, వాటిని తెలుసుకోవాల్సిన ఆవశ్యకం ఉందని గొప్ప కార్యక్రమాలు చేశారు. వీటికన్నిటి కూడా కారణీభూతులైన వారు మహాస్వాముల వారు. వీరిని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ప్రజల్లో కళ మరియు సాహిత్యాల గురించి తెలియాలని చెప్పి స్వాముల వారు ఎప్పుడు ప్రోత్సహించారన్నమాట. ఈయన ప్రముఖంగా మన యొక్క చారిత్రక ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఎక్కువ భాగం కాపాడడానికి ఆయన ప్రయత్నం చేశారు. చేర మరియు చోళ వీటి మహారాజులు వాటి కాలంలో ఉన్నటువంటి శిలా శాసనాలను ఈయన ఎక్కువగా అధ్యయనం చేశారు. ఈయనను చోళ సంస్కృతి గురించి అధ్యయనం చేసిన గొప్ప వ్యక్తిగా ఈయన్ను మనం గుర్తిస్తారనమాట. 17వ శతాబ్దంలో ఉన్నటువంటి డానిష్ ఫోర్ట్ ట్రాంక్బార్ అనే చోట ఏదైతే గొప్పదైనటువంటి సుబ్రహ్మణ్య భారతి గొప్ప కవి, ఆయన గురించి విశ్లేషమైనటువంటి పరిశోధనలు ఏం చేశారనమాట. ఈయన వెలుగు మరియు కాంతి అనేటువంటి మార్గం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పూర్వకాలంలో దేవాలయ నిర్మాణాలు ఎలా జరిగేటివి, మరియు వాస్తు సిద్ధాంతాలు, మరియు పూజా కైంకర్యాలు ఎలా జరిగేటివి, వీటన్నిటిపైన కూడా అనేకమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఈయన నాగస్వామి అంటేనే చరిత్రలో ఎప్పుడూ కూడా అందరూ జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తి. ఈయన కేవలం కళలలో వాస్తు ఇటు మాత్రమే కాకుండా సంగీతము మరియు సాహిత్యము, నాట్యము, పూర్వకాలంలో గంగైకొండ చోళపురం అక్కడ కాలంలో ఎలా ఉండేది వాటినన్నింటినీ కూడా ఈయన వెలుగులోకి తీసుకొచ్చారు. నాగస్వామి వారి స్థాపించినటువంటి ప్రముఖమైన చిదంబరం నాట్యాంజలి అనేటువంటిది ఈయన ఏర్పాటు చేశారన్నమాట. తర్వాత కపిల వాత్స్యాయనము అనేటువంటి అనేకమైన కొత్త విషయాలను బహిర్గతం చేశాడు. మరి అనేక చోట్ల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు అన్నమాట. కౌలాలంపూర్ మొట్టమొదటిసారి విశ్వవిఖ్యాతమైనటువంటి సాంస్కృతిక ప్రదర్శన ఏర్పాటు చేసి అందరి మన్నలను పొందాడు ఈయన. మరొకసారి ఢిల్లీలో భారతదేశంలో ఉన్నటువంటి పూర్వకాలంలో ఉన్న అనేకమైన కాంస్య విగ్రహాల యొక్క ప్రదర్శన, వాటి యొక్క చరిత్రను గురించి ఎందరికో తెలియజేశారు. ఈయన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉపన్యాసకుడు ఉండి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి చిదంబరం దేవస్థానం మరియు నాటి కాలంలో మన యొక్క భారతీయ సంస్కృతి ఎలా ఉండేటువంటి విషయాలపైన కూడా అనేకమైన పుస్తకాలు ఈయన రచించారు. ఈయన మన కాంచి కామకోటి మహాస్వాముల వారి ఆదేశానుసారం అనేకమైనటువంటి ప్రదేశాల్లో త్రవ్వకాలు చేసి కొత్త కొత్త విషయాలన్నింటినీ కూడా విశ్వానికి తెలియజేసిన వారు అయ్యారు. ఈయనను అనేకమైన గ్రంథాలు ఏవైతే ఈయన రచించారో అవి నేటికి కూడా ఎందరికో ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా శివభక్తి పైన మరియు ఈ యొక్క పుస్తకాన్ని పూర్వకాలంలో ఉన్నటువంటి కాంస్య విగ్రహాలను ఆధారంగా శివభక్తి అనేటువంటి పుస్తకాన్ని రాశారు. తర్వాత పూర్వకాలంలో తమిళనాడులో తాంత్రిక విద్య ఎలా ఉండేది, మరియు ఉత్తరమేరూర్ అనేటువంటి ఒక ప్రదేశాన్ని గురించి ఈయన రచించిన పుస్తకం ఫ్రెంచ్ భాషలో అనువాదం చెందిందనమాట. మరియు వేద ధర్మాలు, దాని యొక్క ఆవశ్యకత ప్రజలలో హృదయాలు నాటుకున్నట్టు చేసిన వ్యక్తి.
ఈయనను అనేక విషయాలు తెలిసిన వారి మాదిరిగా గుర్తించినటువంటి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఈయనను అనేక మార్లు పిలిచి ఉపన్యాసాలు రేడియో ద్వారా వినిపించింది. ఇట్టి గొప్ప వ్యక్తి కాంచి కామకోటి పీఠం యొక్క భక్తుడు మరియు మహాస్వాముల వారి ఆజ్ఞానుసారం అనేకమైనటువంటి విషయాలను నేడు మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఒకసారి చీఫ్ మినిస్టర్ ఎంజి రామచంద్రన్ గారు, స్వామివారికి కూడా చాలా భక్తుడు ఇతను. ఈయన 1977 నుండి 1987 వరకు 10 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన గొప్ప దైవభక్తుడు, స్వాముల వారికి అత్యంత ప్రియతముడు అన్నమాట. ఈయన ఒకసారి తన భార్య అయినటువంటి శ్రీమతి జానకమ్మతో కలిసి స్వాముల వారి దర్శనానికి వచ్చారు. స్వాముల వారు ఆయన కూర్చుండబెట్టి అనేక విషయాలు మాట్లాడారు. మొదటిగా నీ దేహ ఆరోగ్యం ఎలాగుంది అని అడిగారు. అంటే అప్పట్లో చివరిలో శ్రీ ఎంజీఆర్ గారి ఆరోగ్యం అంతగా సరిగా ఉండలేదు. అందుకే దేహ ఆరోగ్యం ఎలా ఉంది అనగా ఎంజీఆర్ అన్నారు, దేహ ఆరోగ్యము బాగుంది, దేశం ఆరోగ్యము బాగుంది అన్నారు. స్వామివారు ఒకసారి చిరునవ్వు నవ్వారనమాట. తర్వాత స్వామివారి ముందు ఫలపుష్పాలు మరియు గురుదక్షిణగా కవర్లో చాలా పెద్ద సొమ్మును పెట్టారు. స్వాముల వారు దీన్ని మేము ఏం చేయాలి, వీటిని మన కాంచి శంకర మఠం ఎదురుగా ఉన్నటువంటి పవిత్రమైన పుష్కరిణి ఒకటి ఉంది, సర్వతీర్థం అంటారు దాన్ని, అందరూ యాత్రికులు వచ్చి స్నానం చేయడానికి ఉపయోగం ఉంటుంది, దాన్ని మీరు బాగు చేయించండి అన్నారు. ఆయన చాలా సంతోషపడ్డాడు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత స్వాముల వారు మౌనం నుండి తేరుకొని, నేను నిన్ను 3 ప్రశ్నలు అడగాలనుకున్నాను అన్నారు. తప్పకుండా మీరు ఏది అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అప్పుడు మహాస్వాముల వారు అన్నారు, తమిళనాడులో అనేక దేవాలయాలు పూజకు నోచుకోకుండా దీనస్థితిలో ఉన్నాయి. కావున నీ యొక్క ప్రభుత్వ పాలనలో దేవుడికి నైవేద్యం పూజలు జరిగేటట్లుగా చూడాలని నా కోరిక అన్నారు. ఒకసారి నమస్కారం చేసి తప్పకుండా నెరవేరుస్తాను, గొప్ప ఆశయం ఇది, అందరికీ అనుకూలమైనది అన్నారు. రెండవ కోరిక అన్నారు, తప్పకుండా అడగండి స్వామి, అది ఏదైనా నేను చేసి పెడతానన్నారు. మీకు తెలుసు మన యొక్క రాష్ట్రంలో అనేకమైన దేవాలయాలు మహారాజులు కట్టించినటువంటి జీర్ణోద్ధారం కావాలివి, దేవాలయాలు జీర్ణోద్ధారం చేయమన్నారు. తప్పకుండా అత్యంత ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని నేను అమలు చేస్తానన్నారు. స్వాములు కొద్దిసేపు మౌనంగా ఆయన్నే చూస్తున్నారు. పక్కన పరిచారకులను ఒకసారి చూశారు, వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. తర్వాత స్వాముల వారు మౌనంగా ఉన్నప్పుడు ఏదో అడగాలన్నారు, 3వ కోరిక అడగండి, ఏది ఇబ్బంది అయినా నేను చేస్తానన్నారు. అయితే ఒకటి, ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి ఆర్ నాగస్వామిని మీరు క్షమించండి అన్నాడు. ఈ యొక్క ప్రశ్న వస్తుందని ఎంజీఆర్ గారు ఊహించలేదు. ఎందుకుగాను ఆర్ నాగస్వామి గారిని తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ గారు ఆయన్ను సస్పెండ్ చేశారు, దాని గురించి కొంచెం చెప్పాలి. ఆర్ నాగస్వామి గారు చరిత్ర పరిశోధకుడు, ఇంతవరకు ఈ తరంగంలో మీకు పూర్ణంగా తెలియజేశారు. ఆయన తాను పరిశోధన చేసిన విషయాలన్నింటినీ నేరుగా పత్రికా వాళ్లకు అందించే పత్రికల్లో వచ్చేది. ఈ యొక్క విషయాన్ని ఎంజీఆర్ దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మంత్రులు ఆయన వల్ల చాలా మనస్తాపం చెందిన ఎంజీఆర్, మంచి వ్యక్తిని నేను సస్పెండ్ చేయాల్సి వస్తుంది కదా అని అనుకుంటూ ఆయన సస్పెండ్ చేశారు. 6 నెలలు అయింది. ఈరోజు ఎంజీఆర్గా వచ్చారు, స్వాముల వారు ఆయన్ను క్షమించండి అన్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని స్వాముల వారిని ప్రార్థించి తప్పకుండా క్షమిస్తాను అన్నారు. చూడండి ఎంత గొప్ప గుణం స్వాముల వారిది. దేశం కోసం, కళల కోసం, సంస్కృతి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆర్ నాగస్వామి ఏదో చిన్న పొరపాటు చేశారు, దాన్ని ప్రభుత్వం వేరే దృష్టిగా చూసినందువల్ల అతను రక్షించేటువంటి బాధ్యత తనపైన ఉందని స్వాముల వారు ఆయన యొక్క సస్పెన్షన్ ఎత్తివేయించారు. అట్టి కరుణామూర్తులు మన దేశానికి కళలు, సంస్కృతి,
ఆ యొక్క తాళపత్ర గ్రంథాల వివరణ మనకు దొరుకుతుందంటే మహాస్వాముల వారి కృప అని తెలియజేస్తూ ఈ వాక్పుష్పములను శ్రీచరుల వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ.